నమస్తే. తెలంగాణ రాజకీయంలో ఏం జరుగుతున్నది అంటే రాజకీయాల్లో ఏం జరుగుతున్నది? సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళి వస్తావా ముఖ్యమంత్రి చర్చకని ఆయన అనడం, ఇటువైపున కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ చేయడం, రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు నియామకం, ఇవన్నీ దీనికి రిలేటెడ్గా రాబోయేదంతా ఎలక్షన్ సీజన్. లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, దాని తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ 1 year అంతా కూడా ఎలక్షన్ సీజన్గానే కనబడుతున్నది. ఈ అంశాల మీద మాట్లాడదాం. నా ముందు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. ఆయన్ని ఎందుకు ఈ అంశం మీద మాట్లాడిస్తున్నా అంటే సీనియర్ నాయకుడు, అప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు, అసలు వీళ్ళ దారి ఏంది, ఎటువైపు వెళ్తున్నారు, ఇవన్నీ మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే మోత్కుపల్లి గారు. ఏం జరుగుతున్నది? చాలా ప్రశాంతంగా, సైలెంట్గా, మనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. సంబంధం లేదు అనేది కాదు, కానీ పరిస్థితుల ప్రభావం కొంతకాలం మనం కామ్గా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కామ్గా ఉండి తీరాలి, తప్పదు. మనం ఊరికే అల్లరి చేస్తామంటే కూడా కుదరదు కదా. ఓకే, పట్టు వస్త్రం వేసిరు, కండువా ఉన్నది ఎవరో వేసిరు, వేసింది అంటే ఉన్నది మామూలు కండువానే కదా, దానికి పార్టీ సింబల్ ఏం లేదు కదా. కాదు కాదు. ఓకే, నార్మల్గా. కాంగ్రెస్ లో ఉన్నారా? కాంగ్రెస్లో ఎందుకు లేను సార్, కాంగ్రెస్లోనే ఉన్నాను నేను. కాంగ్రెస్లోనే ఉంటా కూడా కాంగ్రెస్లో. అది ఏమి ఆ పార్టీ ఏవో సింగిల్ పర్సన్ పార్టీ కాదు కదా. అది పార్టీ అనేది డెమోక్రటిక్ పార్టీ, మంచి పార్టీ కాబట్టి పార్టీలోనే ఉంటాను. సో కానీ సైలెంట్గా ఉన్నారు ప్రెస్ మీట్లో అట్లాంటివి ఏమి. మనకు మనల్ని వాడుకున్న దాన్ని బట్టి, మనకి ఇచ్చిన అసైన్మెంట్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది కదా. అందుకని ప్రస్తుతానికి నాకు పెద్దగా అసైన్మెంట్ ఇచ్చింది ఏం లేదు. రెండోది సరే, ఇక మనం పోయి ఆడ ఈడ తిరిగి అలవాటు అయితే నాకు లేదు. నాకు ఏదన్నా బాధ్యత ఇస్తే దాన్ని 100% మనం చేయాలి, చేస్తాం. అది వేరే విషయం. అది ప్రస్తుతానికైతే మరిగా మనం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా రివ్యూలు ఇవన్నీ పెడుతున్నారు కదా, మీరు కూడా వెళ్ళి కలిసి అంటే వాళ్ళు పిలుస్తుండొచ్చు, భవిష్యత్తులో పిలుస్తారు అనుకుంటున్నాను నేను. ఇంకా రెండోది ఏంటంటే ఇక నాకు నా సీనియారిటీని బట్టి వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది కదా, సహజంగా కూడా ఏదైనా చేస్తుండొచ్చు. చేసినప్పుడు మాట్లాడదాం. మొన్నటిదాకా మీరు వర్గీకరణ మీద గట్టిగా మాట్లాడారు. సో కాంగ్రెస్ కూడా ఒక అవుట్కమ్, సరే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, అటు బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు మధ్యలో మీరు ఉన్న మీలాంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది అమలుకు అటు ఇటుగా ఊగిసలాడుతున్నట్టుందా, అమలు అయినట్టేనా? ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సంపూర్ణంగా నేను అభినందిస్తాను. కారణాలు ఏమైనా, రకరకాల ఒత్తిడులున్నా, ఇది కావద్దు, ఇది చేయొద్దు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీలో అది ముందు నిలబడి ఈ వర్గీకరణ అనేటువంటిది అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావటం, వెంటనే నిమిషాల మీద వారు అసెంబ్లీలో ఇది చేస్తాననేటువంటి ప్రకటన చేయటం, అది చాలా ఆనందం అనిపించింది నాకు. అప్పటి నుంచే నేను చాలా సైలెంట్ అయ్యా వాస్తవంగా. అంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటాను. నేను సైలెంట్గా ఉండటానికి కారణం కూడా ఎన్నో ఏళ్ళుగా ఒక రాజ్యాంగపరమైన హక్కు అది. ఎవరు గుంజుకునేది లేదు, ఎవరు తినేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు. అంబేద్కర్ సాధించి ఇచ్చినటువంటి హక్కు అది. ఆ హక్కులో అందరికీ భాగస్వామ్యం ఉండాలనేటువంటి తప్ప ఏ ఒక్కరి స్వార్థం కోసమో అది ఉండాల్సిన అవసరం లేదనేదే మా అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఆ ఫైట్ జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా వాస్తవంగా ఏదైతే బెంచ్ ఉన్నదో, మన చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైనటువంటి నిర్ణయం. ఒక్క తెలంగాణ కొరకు కాదు, భారతదేశం అంతటి కోసం ఆ నిర్ణయం జరిగింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది తెలంగాణ కోసం చేసింది కాదు, ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల గురించి చేసినటువంటి జడ్జిమెంట్. దాంట్లో భాగంగా ఇక్కడ ఉద్యమం అనేది ముందున్నది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తొందరగా నిర్ణయం తీసుకోవటం, అది కూడా ఆయన మీద కూడా ఒత్తిడి వచ్చి
ఏబిసిడి కాకుండా చెయ్యాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెంపపెట్లాగా చేసిండు. అది దాని విషయంలో ఎన్నో ఏళ్ళుగా నేను ఆ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా, ఒక పక్క కృష్ణ ముందట పెట్టి నడిపిందే నేను ఆ ఉద్యమాన్ని. రాజకీయ పవర్ లేకుండా ఎవరు నడుపుతారు సార్ మాట? ఇవాళ అంటే పరిస్థితులు వేరు. ఆనాడు కనీసం ముందుకొచ్చి మాట్లాడేటోడు లేడు కదా. కాబట్టి అది మొదలుపెట్టినప్పటి నుంచి నిన్న ఎండయ్యేదాకా కూడా పూర్తిగా నేను అడ్డం నిలబడి మాట్లాడినటువంటి అసెంబ్లీలో కానీ ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేయించింది కూడా నేనే. ఏమి అసెంబ్లీలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలంతా దాడి చేసినప్పుడు కూడా ఒక కేసు కాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి డీజీతో మాట్లాడి కేసు కాకుండా చేసింది కూడా నేనే. ఎన్నోసార్లు మా కృష్ణ మాదిగా జైల్లో పడితే కూడా అడ్డం తిరిగి మాట్లాడింది నేనే, పోలీస్ స్టేషన్లలో ఉన్నది నేనే. ఒక ఎక్స్ మినిస్టర్గా అంత రిస్క్ ఎందుకు తీసుకున్నా అంటే జాతి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దేనికోసం మనం ఎమ్మెల్యే అయ్యేది, దేనికోసం మంత్రి అయ్యేది? మనకంటూ ఒక ఖచ్చితంగా మన జాతికి మేలు జరగాలి, మనకు కూడా గుర్తింపు రావాలి అనేటువంటి అభిప్రాయం కింద నేను చాలా కష్టపడడం జరిగింది. నా పొలిటికల్ లైఫ్ కూడా నేను చూసుకోలే. జనరల్గా నేను చాలామంది కంట కావడానికి కారణం కూడా ఈ ఉద్యమమే. ఎందుకంటే అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడుతారు నరసింహులు గారు అనే అభిప్రాయం కూడా చాలామంది లీడర్లలో ఉంది. సో ఇప్పుడు ఈ దాన్ని లెక్క చేయలేదు, ఫైట్ చేశాము, ఇలా సాధించుకున్నాం అనేటువంటి సంతోషం ఉన్నది. దానికి ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ ఛానల్ ద్వారా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ అమరవీరుల గురించి మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, ఉద్యమకారులు అమరవీరుల గురించి అంటే వాస్తవంగా చాలా తప్పులు జరిగినాయి ఆర్గనైజేషన్లో. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే మా కృష్ణ మాదిగానే తమ్ముడు సరే ఉద్యమంలో ఉన్నమాట నిజమే, కానీ అన్నీ చూసుకోవాలి. ఓకే, వీళ్ళను వాళ్ళ కుటుంబాలను పాడైపోయినాయి కదా, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి కదా, ఆ పిల్లల రక్త తర్పణమే కదా ఇవాళ 30 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడటానికి కారణం. ఈ ముగ్గురు తమ్ముళ్ళు సురేందర్, మహేష్ అండ్ దామోదర్, ఈ ముగ్గురి మరణం వల్ల మాదిగ జాతి లోపల ఒక స్పందన వచ్చింది. అంత తొందరగా స్పందన వచ్చే జాతి కాదు, ఎందుకంటే మా వాళ్ళకు చదువు లేదు కదా. కాబట్టి స్పందన వచ్చే వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పటికి జాతి మొత్తం లేచి నిలబడ్డది. ఆ ఉద్యమానికి స్ఫూర్తి కానీ ఉద్యమం సాధనకు వాళ్ళు ప్రాణార్పణం చేసి అలా సాధించి ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకే చెందుతుంది. ఈ వర్గీకరణ కూడా వాళ్ళకే అంకితం. ఎవరికి ఇది ప్రత్యేకంగా ఫలానా అనేది ఏం లేదు. అందరు పనిచేసిండ్రు, ఒకరొకరు జైల్లో ఉన్నారు, తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు. ఇది అందరికీ అంకితం. ఇది ఈ ఒక్క వ్యక్తి కోసం వ్యక్తి చేసినటువంటి ఉద్యమం కాదు ఇది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళం కూడా మా పార్టీలను వదిలిపెట్టి జనాన్నంతా తీసుకొచ్చి నిలబెడితేనే కదా మీటింగ్లు అయినాయి. ఆ తర్వాత ఆ ఇష్యూ అనేది ఆ మీటింగ్ వరకు దీని వరకే. మళ్ళీ తర్వాత ఎవరి పొలిటికల్ పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఎవరు స్పందించకపోయినా ఆయన స్పందించాడు. అందరికీ బహిరంగ సభ ఏదో ప్లాన్ చేస్తామని అంటున్నట్టున్నారు. అయితే ఒక్క చిన్న విషయం, ఇప్పుడు వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగలే. వర్గీకరణ అయితే అయింది, వాళ్ళే సాధించారు, వాళ్ళు కన్న కలలు ఇలా వాళ్ళ స్వర్గం నుండి కూడా సంతోషపడతారని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన రోజు నేనే ఉన్నా అక్కడ, ఆ హాస్పిటల్కి వెళ్ళింది నేను, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది నేను, వాళ్ళందరినీ కూల్ డౌన్ చేసింది నేను, ఆ తర్వాత వాళ్ళకి అనేక రకాలుగా నేను భరోసా ఇచ్చింది నేను. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఒక మాట చెప్పాలంటే మా కృష్ణ ఎన్నడూ కూడా వాళ్ళ ఇళ్లలో పోయింది లేదు, వాళ్ళను పలకరించింది లేదు, వాళ్ళను మాట్లాడింది లేదు, వాళ్ళ మంచి చెడు చూసింది లేదు. అది చాలా బాధాకరం. ఒక విషయం చెప్పాడు, మేము ఎప్పుడైనా పలకరించినా బాగున్నారని చెప్పేవాడు ఆయన. కానీ ఇక ఏదేమైనా వాళ్ళకి అన్యాయం జరిగింది. దానికోసమనే నేను ఈ బిల్లులో పెట్టంగానే ఫస్ట్ గుర్తొచ్చింది వాళ్ళు. ఈ బిల్లు సాధనకి ఎవరు కారకులు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎవరైతే అసలు ఆ ఉద్యమం కొరకే మరణించిండ్రో, పెట్రోల్ పోసుకొని కాలి బూడిదైనరో ఈ ఉద్యమం కొరకు, ఇది వాళ్ళకి అంకితం. మరి వాళ్ళ కుటుంబాలను చూద్దామని వెంటనే వెళ్ళాను నేను. వాళ్ళు ఇళ్ళకి దేవుంది, వాళ్ళు పాపం తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎంత బాధాకరం. ఎదిగిన పిల్లలు చచ్చిపోయారు. ఆ మనోవేదనతోటి
మంచాన పడరు వాళ్ళు ఈ 30 ఏళ్ళుగా. చాలా బాధాకరమైన విషయం. నాకు చూసినాక మనసు బాగా బాధ అనిపించింది. ఎవరి కోసం చేసినాము, అసలు ఎందుకు నేను కూడా ఇక్కడ రాలేకపోతున్నాయి అనే ఒక అభిప్రాయం ఉంది నాకు. అయితే ఏదేమైనా ఒక బాధ్యత కూడా మోస్తున్నారు కాబట్టి అయిపోద్దేమన్నటువంటి అభిప్రాయంలో మనం ఉన్నాం, కానీ అది చేయలేనటువంటి పరిస్థితి. చివరికి నేను ఈ విషయాన్ని మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దృష్టికి కానీ మా దామోదర్ రాజనరసింహ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఏదేమైనా దామోదర్ రాజనరసింహ ఈ విషయంలో ఐ అప్రిషియేట్ హిమ్. విషయం ఏంటంటే, అన్న పెద్దన్న నువ్వు చెప్తున్నావు తప్పకుండా చేద్దామే అని ఒక్కొక్కరు 5-5 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఇవ్వటం వల్ల వాళ్ళకు కొంచెం ఊరట కలిగింది. వాళ్ళకు అదే కాదు, ఇంకా కూడా వాళ్ళకు అదంతా కూడా రాజనరసింహ గారే చేశారు. ఒక 50 లక్షలు ఆ రోజు ఖర్చు పెట్టి చాలా మందికి కూడా సపోర్ట్ చేశాడు, సాయం చేశాడు. ఆ తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళకు కొంత ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి ఎన్నో దెబ్బలు తిని, తన్నులు తిని, జైళ్ళల్లో ఉండి అసలు కుటుంబాలు నాశనమైనవి ఈ ఉద్యమంలో. అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో రకమైనటువంటి సహాయం చేయాలి. కేసులలో ఉన్నారు, ఈ కేసులన్నీ ఎత్తేయాలనేది ప్రభుత్వ దృష్టికి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాలు, అదే రకంగా అమరవీరుల స్తూపం కూడా ఒకటి హైదరాబాద్లో మన నెక్లెస్ రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలనేది నా మనసులో ఉన్నది. ఈ విషయాన్ని కూడా నేను మన పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకొచ్చాను, మహేష్ గౌడ్ గారికి. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఆయన కూడా కష్ట సుఖాలు తెలిసిన మనిషి కాబట్టి ఇమ్మీడియట్గా అన్న ఏదో ఒకటి చేద్దామే, తప్పకుండా చేద్దామనే మాట కూడా వారు చెప్పారు. తర్వాత వేము నరేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చాను. ఇక ఆయన కూడా పాపం పాజిటివ్గా స్పందించాడు. అందులో తప్పకుండా నేను సంతోషపడతా ఉన్నా. అయితే సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మరి ఈ మధ్యకాలంలో వారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడున్న మంత్రి, కొత్తగా మంత్రి గారు కూడా వచ్చారు, మన లక్ష్మణ్ గారు, మా అంతకు ముందున్న మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరం కలిసి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మొత్తానికి ఈ సమస్య, ఈ స్తూపం విషయంలో కానీ, కేసులు ఎత్తే విషయంలో కానీ, వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక సహాయం చేసే దాంట్లో కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా సాధించాలనేది నాకున్నది. దాని ద్వారా మాదిగల యొక్క ఐక్యతను మళ్ళొక్కసారి మేము చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తాడనేటువంటి నమ్మకం కూడా నాకున్నది. ఇంకా ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ చూసారు కదా, టీవీ చూస్తూనే ఉంటారు మీరు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కేటీఆర్ వచ్చిండు. రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలి అని అంటున్నాడు. అటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీ నాయనని ఫస్ట్ అసెంబ్లీకి రమ్మనని వాళ్ళు అంటున్నారు. ఏం రాజకీయం నడుస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ అంశంలో, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? మీ గతంలో మీలాంటి వాళ్ళు కూడా చాలా సవాళ్ళు చేసారు. నేను మాట చెప్తా, రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అంటే సహజమే, దానికి పెద్ద ఇదేం కాదు. కానీ ఇందులో మోరల్గా ఆలోచన చేసి తప్పును తప్పైతే, ఒప్పును ఒప్పు అయితే అనేది ఏదో ఒక టైంలో అంగీకరించాలి ఎవడైనా సరే. అన్నిటికంటే మించి ఈ ఫోన్లు ట్యాపింగ్ ఏం సార్, అది అదే అట కదా, అసలు చాలా విచిత్రంగా ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇమ్మోరల్. ఎంత దురదృష్టకరం అంటే, రాజకీయాల్లో ఇంత దిగజారి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా అసలు ఎవరి కోసం? చివరి కవితమ్మది కూడా చేసినట్టుగా చెప్తున్నాను, నేను చూశాను. ఆమె అంటుంది మా ఇంట్లో మా చుట్టూ పనిచేసే 4 ఫోన్లు ట్యాప్ అయినట్టుగా సిట్ నుంచి ఫోన్ వచ్చిందని. మరి ఇక ఎవరికి భద్రత, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళకి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు చాలా బాధగా ఉంది. దాని విషయంలో ఒకవేళ రైట్, ప్రభుత్వం అన్నప్పుడు ఎవడో ఇంటర్నేషనల్ దొంగలు, లేకపోతే దేశానికి హాని కలిగించే వాళ్ళ ఫోన్లు, అట్లాంటి వాళ్ళే ట్యాప్ అనేది నాకు తెలుసు. కానీ గిట్లా మామూలుగా బతికే వాళ్ళవి, రాజకీయాలు చేసుకునే వాళ్ళవి కూడా, లేకపోతే సినిమా యాక్టర్స్ అని అంటున్నారు, ఈ అభద్రతా భావం ఈ రాష్ట్రంలో రావటం అనేది అంత మంచిది కాదు. దాని విషయంలో మరి ఎందుకు ఒకసారి కూడా కేసీఆర్ గారు నిజంగానే ఇది పొరపాటు జరిగిందని ఒక మాట చెప్తే ఎంత గౌరవంగా ఉంటుండే. మాట చెప్తున్నా, పోనీ ఆయన దృష్టికి లేకుండా కూడా జరుగుందే అనుకుందాం, చేసేపటికి ఎవరెవరు చేసింది అనుకుందాం. పెద్ద మనిషిగా ఆయన ముందుకు వచ్చి ఇది జరగొద్దు, ఈ విధంగా జరగడం నేను కూడా బాధపడుతున్నా, దురదృష్టకరం అని ఒక మాట చెప్తే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. కానీ మరి వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉన్నారా లేరా అనేది ఆలోచన చేసుకోవాలి.
చెప్తే బాగుంటుందని నేను కేసీఆర్కి సలహా ఇస్తున్నా. ఇది చాలా బ్యాడ్గా వెళ్తా ఉన్నది, చాలా బ్యాడ్గా అంటే చాలా bad. మీరున్నప్పుడు ఉండేనా సరే నేను మాట్లాడిన మాటలకు వాస్తవం చెప్తున్నా. నేను ఒక మాటలో చెప్పాలంటే నేను అనేక పేదవాళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో చర్చించాను, చాలా ఘాటైన విమర్శలు చేశాను. వినరా? అని ఎవరు కూడా మన ఫోన్ ఏముంది, మన ఫోన్లు లీక్ చేయాలి ట్యాప్ చేస్తే కదా, అలా ఉన్నది ఏమున్నది. అప్పుడు రాజకీయంగా ఖర్చు కూడా లేదు కదా, ఖర్చు లేదు, ఈ రకమైనటువంటి దుర్మార్గం లేదు, ఈ రకమైనటువంటి డబ్బు ప్రాముఖ్యత లేదు. వాల్యూస్ మీద నడిచేది కదా సార్. వాల్యూస్ ఎవరికున్నాయి ఇప్పుడు? పోనీ ఎవరికన్నా ఉంటేగా, ఎవరికి లేనప్పుడు ఇంకెవరి గురించి మంచి చెడు చెప్పేది ఈ వాల్యూస్ గురించి. ఒక మీనాక్షి నటరాజన్ గురించి వింటున్నా. మీనాక్షి నటరాజన్ గారు ఈ ఇన్ఛార్జ్ కింద వారు వచ్చారు. ఇక్కడ వారు ట్రైన్లో రావటమే కాక ఆమె గాంధీ భవన్కి వెళ్ళడానికి కానీ, ఆమె ఉండే ప్లేస్కి వెళ్ళడానికి కానీ ఎవరి సపోర్ట్ కానీ, కారు కానీ, దండ కానీ వాడకుండా ఆమె సొంతంగా వెళ్ళిపోయింది అనేది చాలా విచిత్రకరమైన పరిణామం. చాలా ఉత్తేజం వస్తుంది మాలాంటి వాళ్ళకు. అబ్బా ఇట్లాంటి మనుషులు కూడా పోయి కలవాలి అన్నట్టు ఉన్నది వాస్తవం. సరే ఆమె బిజీ, ఆమెకున్నది ఒక రోజు కలవాలని కూడా అనుకో. బట్ గట్లుండాలి, లీడర్ అంటే గట్లుండాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనసులో అంత స్థాయికి సరే నీ పట్టుదలతోనో నీ కృషితోనో నువ్వు వచ్చినావు కూర్చున్నవాడా, నువ్వు చాలా లిబరల్గా ఉండాలనేది నా కోరిక. చాలా లిబరల్గా వ్యవస్థ గురించి ఎవరు ఏం చెప్తారు. ఇప్పుడు నేను సీనియర్ నాయకుడు, నేను అనుభవించింది లేదు, నేను చూడండి లేదు, నాకేమి కొత్తగా ఎవరికి రాసిన అవసరం ఏం లేదు, నేనేం పైరవికారిని కాదు, నేనేం ఎవరింటికి పోయి దే అని బతకాల్సిన అవసరం అయితే నాకు లేదు. సరే ఉన్న కాడికి ఉన్నాం, నా బతికేదో నేను బతుకుతున్నా. కాబట్టి ఇవాళ మేము అందరం కూడా అతనికి అండగా ఉండి పనిచేయాలనే ఉన్నాం కదా. కాబట్టి కొంతమంది నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది సహకారం కూడా తీసుకుంటే కొన్ని తప్పులు జరగకుండా పోతాయి, పార్టీకి మేలు జరుగుతాయి. ఎవరెవరు ఉన్నాయా రేవంత్ గారి దగ్గర అంటే, పలా నరసింహ గారు ఉన్నారు, పలా ఎల్లయ్య ఉన్నారు, పలా పుల్లయ్య, మంచి మంచి వాళ్ళంతా ఆయన పక్కన ఉన్నారని ఒకటి ఉండాలి కదా. ఉండాలి కదా, అది ఆయన చేసుకుంటే మంచిది ఆయన కూడా. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి క్రిటిసైజ్ చేయటంలో ఏ ప్రతిపక్ష పార్టీ అని చేస్తుంది, కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఒక్కటి కూడా లేదా? అన్నీ అవే ఉన్నాయి కదా, ఒకటన్నా లేదా? ఆ ఒకటి దాని గురించి అయినా ఇది జరగకుండా ఉండాల్సింది అనే ఒక మాట ఎందుకు చెప్పకూడదు? పాతకాలంలో చెప్పేది. ఎన్టీ రామారావు గారు ఓసారి ఓడిపోయారు, ఏది 89లో. ఓడిపోయిన తర్వాత ఆయన ఓపెన్గా మహానాల్లో చెప్పాడు, పార్టీ పరంగా కొన్ని తప్పులు జరిగినాయి, దాన్ని మేము సరి చేసుకుంటామని. ఒప్పుకోవాలి. ప్రజల మనసులో అయినాక మీ సొంతం కాదు కదండి, ఇది సొంతం కాదు కదా. అటువంటప్పుడు మనం ఎందుకు వెనకకు పోవాలి? రైట్, తప్పు చేసినామే అనుకో, తప్పే, ఇది పొరపాటు జరిగింది, నాకు తెలియకుండా జరిగింది, ఎటు జరిగినా ఇట్లానే చెప్పుకోవచ్చుగా. అవును, అట్లానే చెప్పొచ్చు. నాకు తెలియకుండా జరిగింది అనే మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కవితమ్మ కూడా ఆమె విషయంలో బాధపడుతూ ఉంది. ఆ బిడ్డ పాపం నా ముందు పెరిగిన అమ్మాయి కేటీఆర్ కానీ అందులో మేము ఒక దగ్గర ఉంటే ఇంకా ఎర్రమంజిల ఆయన పైన ఉండేది, నేను కింద ఉండేది. ఆయన నేను మంచి మిత్రులమే. కాకపోతే ఏంటంటే నాకు ఈ ఫ్యూడల్ విధానం పరిస్థితుల వల్ల నేను కొంత దూరంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీలో నేను ఉండాల్సి వచ్చింది, ఉన్నానే. మరి ఇప్పుడు ఆమె డివైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, అదే అనిపిస్తుందా మీకు కూడా? ఏం లేదు, వీళ్ళంతా కలిసిపోతారని అనుకుంటున్నారా? డివైడ్ అయ్యి ఎక్కడ పోతుంది ఆమె, కానీ పార్టీ పెట్టొచ్చేమో. పార్టీలనే ఉంటా అంటుంది కదా. నిన్న ఎప్పుడో చూశాను నేను పార్టీ ఎమ్మెల్సీ. అన్నకి ఆమెకు పడతలేదు, నేను ఎక్కడ పోతా? నేను కేసీఆర్ ఏమంటలేదు కానీ కొంత అన్నకి ఆమెకు పడతలేనట్టున్నది. ఇక అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ సార్. ఇక అన్నా చెల్లెలు అంటే ఎప్పుడైనా ఒకసారి ఒక రోజు ఒక దగ్గరకు వస్తారు కదా, మనం దాని మీద పెద్ద కామెంట్ అవసరం లేదు. కానీ ఆమెది కూడా హ్యాపీ చేసిరని నవ్వొస్తుంది పాపం. మరి ఎందుకంటే చేసుకుంటారు అర్థమవుతుంది, చెడగొట్టుకుంటారు వాళ్ళే. ఇప్పుడు చాలా మంది వచ్చి మిమ్మల్ని రెగ్యులర్ గా కలుస్తుంటారు కదా. ఇప్పుడు 1.5 year చాలా సందర్భాల్లో మీ అభిప్రాయం చెప్పారు, కుండబద్దలు కొట్టినట్టు. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు నెల 15 రోజులు ఏదో నోటిఫికేషన్ ఏదో వస్తుంది, మొత్తం రెడీ అవుతున్నారు. కోర్టు కూడా ఇచ్చింది. ఇది అయిపోగానే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది, అది అయిపోగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది. మరి ఇవన్నీ వరుస ఎలక్షన్ సీజన్ ఉన్నది. మీరు కొంత కాంగ్రెస్ కి వ్యతిరేకత గట్టిగానే స్టార్ట్ అయిందని అభిప్రాయం ఒక 3-4 నెలల కింద వ్యక్తం చేశారు. అట్లనే ఉందా ఏమన్నా వీళ్ళు సెటరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు నా వరకైతే
ఆలోచించినప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చాలా ఎన్నికలు గతంలో కూడా లోకల్ బాడీలని గెలిచినా ఇప్పటికి ప్రతిపక్షంగా గెలిచినా వాళ్ళంతా కూడా మళ్ళా అధికారం ఎవరుంటే వాళ్ళ దిక్కుపోతారు. కారణం ఏంటంటే చిన్న వ్యవస్థ అది. అక్కడ ఉండే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళకి పనులు కావాలి. ఈ పనులు కావాలంటే అధికార పార్టీ వైపే ఉండి చేయించుకోవాలనే అభిప్రాయం ఉంటుంది సహజంగా. ఎమ్మెల్యేలే మారంగా వాళ్ళు చిన్న వ్యవస్థ ఏదో ఒకటి సాధించుకోవాలి, ఊరికి ఏదో చేయాలనే తపన ఉంటుంది. దాంట్లో భాగంగా తప్పకుండా అధికార పార్టీకే ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది గెలుపు. ఓకే, వ్యతిరేకత ఏమన్నా బలంగా ఇంకా ఉన్నా కూడా జనం ఏమంటున్నారు అంటే జనం నేను నిర్దిష్టంగా రఘు ఇది 1.5 year అయింది. ఇంత తొందరగా మనం అనలైజ్ చేయలేం, అసలు చేయలేం. కానీ వ్యతిరేక భావాలు మాత్రం వినబడుతున్నాయి. ప్రజల్లో కూడా కొంత వ్యతిరేక ఇంకా సరి చేసుకోవడం. నిన్న సన్న బియ్యం ఇచ్చారు, కొంత జనం లోపల ఏదో తింటున్నాం, మంచిగా చేసింది గవర్నమెంట్ అనే ఒక అభిప్రాయం వినబడతా ఉంది. మంచిదే అట్లా. తర్వాత ఇవాళ ఇండ్లు ఇచ్చారు. ఇల్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 4,000 దాకా ఇచ్చారు. 3.5 నుంచి 4,000 దాకా ఇచ్చినట్టున్నారు. బట్ జనం లోపల వారి పేదోళ్ళకి ఇండ్లు వస్తున్నాయి అని ఒక అభిప్రాయం కింద ఉన్నారు. తర్వాత రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అది పంపిణీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నది. అది కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కు చేరుతుంది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్దోళ్ళకే మాట్లాడితే సార్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ గురించి మాట్లాడాలి. అది ఖచ్చితంగా ఈ స్కీమ్లన్నీ జనానికి చేరేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీద ఇదే పద్ధతిలో కనుక పేదోళ్ళ పక్షాన ఉండి పనిచేయగలిగితే తప్పకుండా రాబోయే కాలంలో మార్పు వచ్చే అవకాశం కూడా. కొంత వ్యతిరేకం ఉన్నమాట వాస్తవమే, నెగటివిటీ ఉంది. కానీ దాన్ని కూడా ఈ అదనంగా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో అదంతా కవర్ చేసుకోవచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, మళ్ళీ కూడా గెలవచ్చు, స్కోప్ ఉంది. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడిని మార్చారు కదా మొన్న, కొత్త ఆయనని పెట్టి రామచంద్రరావు అని. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అంటే మీ రాజకీయ అనుభవంతో మీ అనాలిసిస్ ఏంది? ఫ్యూచర్ బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందా సార్? బీజేపీ అనేటువంటిది ఇంకా దేవుని మీద ఆధారపడి వచ్చే పార్టీ, మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడి వచ్చే పార్టీ. కాబట్టి ప్రజల్లో సెంటిమెంట్ రేజ్ చేయగలిగినారు కదా భారతదేశం అంతా కూడా. మరి 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు. దాని ప్రభావం అనేది కొంత ఉంది కదా. ఉంది కాబట్టి మన 8 మంది ఎంపీలు పార్లమెంట్ సభ్యులు గెలిచారు. ఆ ప్రభావం ఉంది. రేపు మేము అధికారంలోకి వస్తాము అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఆ విధంగా చెప్పుకుంటారు కదా వాళ్ళు. కాబట్టి రామచంద్రరావు అంటే పెద్ద ఆయన, పాపం మంచోడు కూడా, చాలా మంచోడు. కాకపోతే మంచోడు చేయటం ఆయన వల్ల కాకపోవచ్చు, కానీ వ్యక్తి అయితే చాలా మంచోడు, చాలా మంచోడు. ఇప్పుడు రాజకీయాలంటే ఇప్పుడు అంతా డైనమిక్సే కదా, మొత్తం నెంబర్ గేమే కదా ఇవాళ రేపు. అందుకనే వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ గిమ్మిక్కులు కాదు, వచ్చేది ఎట్లాగో వస్తుంది. కాబట్టి ఒరిజినల్ గా పార్టీలో పుట్టినోడు, ఒరిజినల్ గా పార్టీలో ఉన్నోడు, ముఖ్యంగా RSS కి సంబంధించినటువంటి భావాలు ఉన్నోడు మనోడు కావాలనేది ఒకటి ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నట్టుగానే క్లియర్ కనబడుతుంది కదా. దాంట్లో భాగంగా ఇచ్చింటారు. బట్ వ్యక్తి అయితే రామచంద్రరావు మంచోడు. ఇప్పుడు వ్యాక్యూమ్ ఉందా సార్? కొత్త పార్టీకి ఏమన్నా వ్యాక్యూమ్ ఉందా? ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న సిచ్యువేషన్, బీజేపీ ఇటు కాంగ్రెస్ మీద ఉన్న అందరి మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నింటి దృష్ట్యా ఒక కొత్త పార్టీ. ఇప్పుడు నీకు తమిళనాడు ఉందన్నా, తమిళనాడులో ఎవరు పరిపాలిస్తున్నారు? మాట ఒక మంగళ ఆయన పరిపాలిస్తుంది. కాబట్టి మనం రోజు ఈ అగ్రవర్ణాలు, ఫ్యూడలిస్టులు అని మాట్లాడుతున్నాం కదా. మన ప్రజల్లో కూడా చైతన్యం వస్తే మంచిదే కదా. చైతన్యం వచ్చి మరొక ఆల్టర్నేటివ్ పార్టీని కూడా తెచ్చుకుంటే తప్పేం లేదే. ఏనవా? తప్పకుండా అది రావాల్సిందే, వస్తే మంచిది. కానీ మరిగా రాబోయే కాలంలో బీసీ ఆర్గనైజేషన్లు, ఎస్సీ ఆర్గనైజేషన్లు చాలా పనిచేస్తున్నాయి. కానీ పొలిటికల్గా ఎంతవరకు అవి సాధించుకోగలుగుతాయి అనేది ఇప్పట్లో చెప్పలేము, ఇంకా టైం ఉంది దానికి. సో ఓవరాల్ గా మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏంద్రా ఇది అనే కాడికే ఉందా? ఒక విధంగా అంటే అని చెప్పొచ్చు. ఏం సాధించినాం సార్ మా తెలంగాణ? నేను మొదటి నుంచి వ్యతిరేకం, ముందు నుంచి తెలంగాణ సార్. నేను చెప్పేది ఏంటంటే 100% ఫ్యూడలిజం అంటే తెలంగాణలోనే ఉంది.
ఈ తెలంగాణ వస్తే మన పేదోళ్ళ బతుకులు దెబ్బతింటాయని చెప్పింది నేను ఒక్కనే. నన్ను ఎన్నో తిట్టారు, మీరు ఆంధ్రలోకి పుట్టారా, ఆంధ్రలో మాట నేను ఆంధ్రలో కొరకు కాదు, సిస్టమ్ గురించి నేను మాట్లాడా. ఇవాళ ఏంటి సార్, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉన్నది, ఏ పేదవాడిని గౌరవించిన దాఖలాలు లేవు. భూములు ఓసారి ఏ పేదవాడికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం పకడ్బందీగా ఇచ్చిన సందర్భం లేదు. మరి ఎందుకు సార్ ప్రాణాలు తీసుకునేది? దేనికోసం ప్రాణాలు తీసుకుంటారని నేను కొట్లాడుతాను మొదటి నుంచి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇక మేము మొత్తుకొంగ మా మాదిగ మంత్రి మొన్న ఇచ్చారు, ఏమన్నా వేరే అవుతారు అర్థం కాలే. అటు మాలోలు మన వివేక్ ఇచ్చారు, మాదిగ మంత్రి మా లక్ష్మణ్కి ఇచ్చారు. నేను అనేది ఏంటంటే అంత బలవంతంగా మాకు మంత్రి పదవులు ఇవ్వాల, మిగతా కులాలకు ఇచ్చినట్టు మాకు ఎందుకు ఇవ్వట్లేదు మనం అనుకుందాం జరిసేపటికి. కాబట్టి నేను అనేది ఏంటంటే అందుకే నేను మొన్న కూడా ఏదో టీవీలో చెప్పారు, బిగ్ టీవీ ఏదో, రేవంత్ ఎవరికో ఒకరికి సంపూర్ణమైన అధికారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఇవ్వాలి. ఇస్తే ఓటమైనా అది గెలిపైన బాధ్యత ఒకటి పేరు మీద ఉంటుంది. కాబట్టి 100% అధికారం అతనికి ఇస్తే ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వాలు ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడు అని చెప్పారు. వాళ్ళకి ఇవ్వడు, అంత పేదోళ్ళకి ఇస్తారు. రేవంత్ రెడ్డికి అధికారం ఉంటే పేదోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఓడినా గెలిచినా ముఖ్యమంత్రి అయితే చేశారు కదా హైకమాండ్. కాబట్టి చేసినప్పుడు ఆయనకే సంపూర్ణమైన అధికారాలు ఇవ్వాలి. ఒత్తిడి చేసి పదవులు ఇస్తే పైనుంచి మీకు తెలియనప్పుడు పదవులు ఇచ్చినప్పుడు తప్పకుండా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాధ్యత ఒకటికే ఇవ్వాలి. నిన్న చూడండి, ఏమన్నా కానీ 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఓ మాలకి ఇచ్చారు, ఓ మాదికి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు, సంతోషం. అట్లా ఉండాలి. ఇంకా 3 ఉన్నాయి, ఈ 3 కూడా బీసీలకు ఇవ్వాలి. అవసరమైంది ఇంకో మాదిగా ఇంకొక 10 మంత్రి పదవి కూడా ఇవ్వాలి. అందుకని మేము జనాభా ఎక్కువ ఉన్నాం మేము. ఈ 3 కూడా ఇంకా బీసీలకు ఇవ్వాలి. 100% బీసీలకు ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు అవి. ఉన్నోళ్ళకు భావాలు ఉండవు, వాళ్ళ సిద్ధాంతం ఉండదు, పైసల మీద వాళ్ళ ఆవభావాలు. ప్రజలకు సేవ చేసేటువంటి ఈ వర్గాలకు ఇస్తే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే నలుగురు సాయం చేయగలుగుతారు సార్. నేను ఎన్టీ రామారావు దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా సర్వ్ చేసిన సార్. నేను ఎవడు ఏదైతే చూపెట్టకుండా చేశాను, ఎవరికి తక్కువ కాకుండా పరిపాలన చేశాను. ఎందుకు? నేను ఆ వర్గాల నుంచి వచ్చాను కాబట్టి, అంబేద్కర్ రైట్ని కాబట్టి, నేను మా మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల పనిచేయగలుగుతాం. ఉన్నోడు కడుపు నిన్నోనికి ఇస్తే ఏమైంది సార్, రోజు బిర్యానీ తినడానికి అధికారం ఇస్తే వాడు ఎప్పుడు పనిచేస్తాడండి పేదోనికి? నీకు అర్థమైందా? కాబట్టి నేను అనేది ఏంటంటే పదవులు అనేటువంటి, సరే ముఖ్యమంత్రి పదవి అంటే ఉండని, పెద్దోళ్ళ దగ్గరనే ఉండని. మంత్రి పదవులని ఇయరా, ఎమ్మెల్యేలని ఇయరా, మంత్రి పదవులని ఇయరా. మా మాది ఎంపీ ఇవ్వకపోతే మాకు అదే కదా, ఎంత మొత్తుకున్నా. నేను ధర్నా కూడా చేసిన కదా, ఎంపీ ఇవ్వకపోతే ఎమ్మెల్యే కూడా ఇవ్వకపోతే 10 రావాల్సిన దగ్గర 5 ఇస్త్రీ. ఇవన్నీ రేపు పొద్దున ఎలక్షన్లో తప్పకుండా ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఎవరు కూడా అంత ఈజీగా రాబోయే ఎన్నికలలో అధికారం వస్తామనేటట్టుగా లేదు పరిస్థితి. ప్రజల్లో చైతన్యం వచ్చింది కదా. కాబట్టి జాగ్రత్తగా పరిపాలన చేస్తే తప్పకుండా ప్రజలు ఆమోదిస్తారు ఎవరినైనా సరే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్నా ఇవన్నీ కూడా చెయ్యాలి. కొంత సానుభూతిగా ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలి. 3 మంత్రి పదవులు ఇచ్చారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా ఏంటి సన్నబియ్యం ఇస్తున్నారు, జనం ఆమోదం పొందిన సంతోషం. కాబట్టి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంటు వర్గీకరణ విషయంలో కానీ, బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో ఇవ్వాలని నిర్ణయం కానీ చాలా మంచి నిర్ణయం. దాన్ని పాజిటివ్గా తీసుకెళ్తే తప్పకుండా ప్రజలు ఆమోదిస్తారు, గౌరవిస్తారు, పార్టీకి మంచి పేరు వస్తుంది. కానీ అది అమలు చేసేటట్టుగా చూసుకోవాలి. థ్యాంక్ యూ మోత్కుపల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మోత్కుపల్లి నరసింహులు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.